పారామెడికల్ కోర్సెస్ చేద్దాం అనుకున్నోళ్ళు కాలేజ్‌ని ఎట్లా చూజ్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్‌గా ఈ వీడియో లోపల డిస్కస్ చేసిన. సో, ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ పారామెడికల్ కోర్సెస్, సో ఏ కాలేజ్‌ని చూజ్ చేసుకోవాలి, ఎట్లా చూజ్ చేసుకోవాలని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్పిన. సో, ఏమేమి ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పిన. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే మోస్ట్ ప్రిఫరబుల్లీ గవర్నమెంట్ చూసుకోండి. ఎందుకంటే పేషెంట్ ఇన్‌ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రైవేట్ చూసుకుందాం అనుకుంటే ఎట్లాంటి థింగ్స్ ఉండాలి అండ్ గవర్నమెంట్ లోపల ఎట్లాంటి థింగ్స్ ఉండాలనేది, సో ఏవైతే నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తానో అవన్నీ కూడా చెక్ చేయండి. అండ్ ఎవరికైతే నా ఎఫర్ట్స్ మీద ఇంకా డౌట్ ఉందో చెక్ చేయండి. అండ్ ఇప్పుడు టైం అనేది 11:48 అవుతుంది. ఐఎమ్ స్టిల్ రికార్డింగ్ ద వీడియో. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నా ఎఫర్ట్స్ మీద మీరు ఎట్లాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. అండ్ ఐఎమ్ వెల్ అవేర్ అబౌట్ ఇట్. సో నేను మీకు పక్కా మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో. ఫస్ట్లీ మనం కాలేజ్ని చూజ్ చేసుకోవాలంటే ఏం చెక్ చేసుకోవాలి అని అంటే అందులోపల మొదటిగా వచ్చేది మనకి అఫిలియేషన్. ఓకేనా? సో మనకి రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. ఓకేనా? సో రికగ్నైజ్డ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో రికగ్నైజ్డ్ ఆర్ అఫిలియేషన్ అని కూడా అంటూ ఉంటాం అన్నట్టు. సో మనం లైక్ ఏదైతే కాలేజ్ లోపల మనం జాయిన్ అవుదాం అనుకుంటున్నామో ఆ కాలేజ్ అనేది ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉన్నది, అసలు స్టేట్ గవర్నమెంట్ నుండి అప్రూవల్ ఉన్నదా అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో అది ఏ కోర్స్ అయినా సరే మీరు అఫిలియేషన్ చెక్ చేసుకోవాలి. తెలంగాణ లోపల సో మనకి ఏదైనా యూనివర్సిటీ ఉందంటే అది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. అండ్ ఏపీ లోపల ఎన్టీఆర్ యూహెచ్ఎస్. ఓకేనా? సో ఇవి కాకుండా ఏపీ లోపల ఎస్విఐఎంఎస్ అని చెప్పి ఒక యూనివర్సిటీ ఉంటుంది. అండ్ మనకి తెలంగాణ లోపల నిమ్స్ ఒకటి ఉంటుంది. ఓకేనా? సో ఇవి పాపులర్ యూనివర్సిటీస్. అండ్ ఈ యూనివర్సిటీస్ కాకుండా వేరే యూనివర్సిటీస్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో మీరు జాయిన్ అవుదాం అనుకున్న కాలేజ్ ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంది అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో మనం ఎట్లా చేసి కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల అప్లికేషన్ పెట్టుకున్నాం. కాబట్టి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఏదైతే ఉందో కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈ యూనివర్సిటీ పరిధి లోపల ఏవైతే కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో మనకి ఆల్మోస్ట్ లైక్ 30 కాలేజ్, పీపీటీ లోపల 29 కాలేజ్, ఎంఎల్టీ లోపల అండ్ ఒక 19 కాలేజెస్ ఏహెచ్ఎస్ లోపల ఉన్నాయి. సో ఇవన్నీ ఏవైతే తెలంగాణ లోపల ఉన్నాయో కాలేజెస్ ఇవన్నీ కూడా కేఎన్ఆర్‌హెచ్ఎస్ అండర్ లోపలనే ఉంటాయన్నట్టు. అవన్నిటికి కూడా ఒక రికగ్నైజేషన్ అయితే ఉంది. సో దీస్ టోటల్ కాలేజెస్ ఆర్ అఫిలియేటెడ్ టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ కాలేజ్ మనకు అన్నీ కూడా చూపెడతాయి. ఇంకేమన్నా యాడ్ అయినా యాడ్ అవ్వచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రికగ్నైజేషన్ అండ్ అఫిలియేషన్. ఓకేనా? సో ఇది అఫిలియేట్ అయ్యి ఉందా లేదా అని చెప్పి మనం చూసుకోవాలి. అఫిలియేషన్ ఉందా, రికగ్నైజేషన్ ఉందా అని చెప్పి చూసుకోవాలి. ఏ కాలేజ్ అయినా కానీ. సెకండ్ దాని తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంది కదా అంటే మెయిన్గా ఫ్యాకల్టీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకేనా? ఫ్యాకల్టీ ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి. మాక్సిమం మన తెలంగాణ కాలేజ్ లోపల ఏహెచ్ఎస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఏహెచ్ఎస్ లోపల మెయిన్‌గా బీఎస్సీ, ఎంఎల్టీ లోపల ఫ్యాకల్టీ బానే ఉంది. అండ్ ఏహెచ్ఎస్ ఏవైతే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో చూసినావో అందులోపల కూడా ఫ్యాకల్టీ అయితే బానే ఉంది. కొన్ని బీపీటీ కాలేజ్ లోపల ఓకేనా? సో కొన్ని ఇన్ ద సెన్స్ మనకు ఫ్యాకల్టీ అనేది ప్రాపర్‌గా లేదన్నట్టు. సో కొన్ని బీపీటీ కాలేజ్ లోపల సో అది కొంచెం చూసుకొని ఫ్యాకల్టీని చూసుకొని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మనకి ఫ్యాకల్టీ అనేది మ్యాండేటరీ. సో ఫ్యాకల్టీ ఉంటేనే మీరు ఎగ్జామ్‌లలో పాస్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. కొంచెం యూనివర్సిటీ కూడా ఫోకస్ చేస్తే బావుంటది ఫ్యాకల్టీ మీద గానీ, సో ఫ్యాకల్టీ లేదు ఒక్కరు, ఇద్దరు ఉంటరు. వాళ్ళే మొత్తం మేనేజ్ చేయడం అయితే జరుగుతది. కొంతమందికి బయటికెళ్ళి లైక్ ఎవరైతే టీచర్స్ 1-2 డేస్ వచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇచ్చి పోతా ఉంటారన్నట్టు. ఓకేనా? సో అట్లా ఉంటది. ఏహెచ్ఎస్ లోపల ఏవైతే పారామెడికల్ ఉన్నాయో చూసిర్రా? ఈ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే 13 ఉన్నాయో, ఈ 13కి సంబంధించి బానే ఉన్నాయి. అండ్ 14 ఏదైతే ఎంఎల్టీ లోపల కూడా మోస్ట్ ఆఫ్ కొన్ని కాలేజెస్ బాలేవు కానీ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ బానే ఉన్నాయి. ఓకేనా? ఒక బీపీటీ లోపలనే అరౌండ్ ఒక 10-15 కాలేజీలు మాత్రమే బావుంటాయి బ్రో. ఓకేనా? సో 10-15 మాత్రమే బావుంటాయి. మిగతా అన్నిటి లోపల ఫ్యాకల్టీ లేకపోవడము, గెస్ట్ లెక్చర్స్ చెప్పియడము, ఒక లెక్చరరే ఇద్దరు లెక్చరర్సే ఇద్దరు ముగ్గురికి చెప్పియడం అట్లా ఉంటది. కాబట్టి మీరు ఎళ్ళిన తర్వాత మీ సీనియర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వండి. సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసే ముందు సీనియర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వండి. లేదంటే సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసిన తర్వాత అయినా సీనియర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వండి. అండ్ వాళ్ళని అడగండి.
బ్రో ఫ్యాకల్టీ బానే ఉందా? అసలు టీచింగ్ ఉంటదా ఇక్కడ? చదువు చెప్తారా అని అడగండి. అడిగితే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఎందుకంటే 4 ఇయర్స్ బ్రో. ఓకేనా. ఫీజు బరాబర్ టైంకి ఫీజు కావాలంటరు. ఓకేనా. ఫీజు బరాబర్ టైంకి తీసుకుంట్రు. అన్నీ కరెక్టే ఉంటాయి. కానీ కొన్ని లైక్ ఆ థింగ్స్ అనేవి ఉంటాయన్నట్టు చూసుకొని జాయిన్ అయితే బెస్ట్. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత ల్యాబ్. ఓకేనా. కాలేజు ఓన్ బిల్డింగ్ ఉండది. ఓకేనా. కొన్ని కాలేజెస్ అయితే ఓన్ బిల్డింగు ఉండది. అండ్ దాంతో పాటు ఓన్ బిల్డింగ్ లేకపోవడంతో పాటు ల్యాబ్స్ ఉండయి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఫెసిలిటీస్ అనేది ఉండయన్నట్టు. సో, యూ హావ్ టు చెక్ ఓన్ బిల్డింగా కాదా అనే విషయాన్ని పక్కకు పెడితే, సో, మీరు ల్యాబ్స్ ఉన్నాయా లేదా చూసుకోర్రి. ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసుకోర్రి. ఓకేనా. సో, మనకి మెయిన్‌గా ల్యాబ్స్ కావాలి. ఓకేనా. లైక్ ఫెసిలిటీస్ లైక్ డిజిటల్ క్లాస్ రూమ్స్ గానీ అట్లాంటియి ఉండేలాగా చూసుకోర్రి. అండ్ ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ ఇలాంటివి ఉండేలాగా చూసుకోర్రి. ఓకేనా. సో, మనం మెయిన్‌గా చూసుకోవాల్సిందేంది ఫ్యాకల్టీ. ఓకేనా. సో, ఫ్యాకల్టీ చూసుకోవాలి. ల్యాబ్స్ చూసుకోవాలి. ఫెసిలిటీస్ చూసుకోవాలి. ఇవి ఉంటే సో, ఆ కాలేజ్ బాగున్నట్టే. ఓకేనా. సో, ఇంకొక విషయం ఐడియల్ కాలేజెస్ అనేది ఎగ్జిస్ట్ కాలేదు. ఓకేనా. సో, ఐడియల్ ఇన్ ద సెన్స్ మనం అనుకుంటాం. అన్నీ ఉండాలి అని జెప్పి. అన్నీ ఉన్న కాలేజ్‌లేవి గూడా ఉండయి. ఏదో ఒక కాలేజ్ లోపల ఏదో ఒక మైనస్ అనేది ఉంటది. ఓకేనా. సో, ప్రతీదీ పర్ఫెక్ట్ ఉన్న కాలేజెస్ లెవ్వు. ఈవెన్ దో టాప్ కాలేజెస్ పర్ఫెక్ట్ అన్నీ ఉన్న కాలేజెస్ అయితే లేవు. ఓకేనా. సో, లైక్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటే ఫీజ్ ఎక్కువుంటది. ఓకేనా. సో, 1.2, 1.5 గూడా అడుగుతున్నారంట. ఓకేనా. సో, 1.2,00,000, 1.5,00,000 పర్ యానమ్. సో, అట్లా థింగ్స్ ఉంటాయి బ్రో. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్న ఐడియల్ కాలేజెస్ అయితే ఏముండయి. మీరు మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ చూసుకోవాలి. అండ్ ల్యాబ్స్ చూసుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఫెసిలిటీస్ లైక్ చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు మీకు అనుగుణంగా ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి. అండ్ ఇంకొకటిగా ఏంది కదా అంటే మెయిన్ ఓన్ హాస్పిటల్. ఓకేనా. ఓన్ హాస్పిటల్. సో, మీరు చేసేది ఏహెచ్ఎస్ కోర్సెస్ బ్రో. అలైడ్ హెల్త్ సైన్సెస్. ఓకేనా. ఇట్ మే బీ బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీపీటీ కావచ్చు, లేకపోతే మనకి పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 13 కోర్సెస్ కావచ్చు. ఓన్ హాస్పిటల్ అనేది ఉండాలి కాలేజ్‌కి. ఓకేనా. కాలేజ్‌కి ఓన్ హాస్పిటల్ అనేది ఉండాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ బ్రో. ఓకేనా. ఉంటేనే బెస్ట్. లేని కాలేజ్‌ని ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఏవైతే ఏహెచ్ఎస్ కోర్సెస్ ఉన్నాయి గదా! లైక్ ఏవైతే 13 కోర్సెస్ ఉన్నాయి గదా! 13 కోర్సెస్‌కి సంబంధించి మాక్సిమం ఓన్ హాస్పిటల్ ఉంది బ్రో. మనకిప్పుడున్న కాలేజ్ లోపల మాక్సిమం కాలేజ్‌కి ఓన్ హాస్పిటల్ అయితే ఉంది. అండ్ బీఎస్సీ, ఎంఎల్టీ లోపల గూడా కొన్ని మోస్ట్ ఆఫ్ ద కాలేజ్‌కి ఓన్ హాస్పిటల్ లేకపోతే లైక్ అటాచ్డ్ హాస్పిటల్ లేకపోతే తీసుకెళ్లడం అయితే ఉందన్నట్టు. లైక్ బయటికి తీసుకెళ్లడము. ఓకేనా. ఇంటర్న్‌షిప్‌కి అట్లా తీసుకెళ్లడం అయితే ఉంటది బీఎస్సీ, ఎంఎల్టీ కూడా. బీఎస్సీ, ఎంఎల్టీ అనేది చాలా ఇయర్స్ నుండి ఉంది. ఓకేనా. సో, కాబట్టి ఏందంటే సో, ఎవ్రీథింగ్ సెట్టే ఉంటది బీఎస్సీ, ఎంఎల్టీ లోపల గూడా. అండ్ బీపీటీ విషయానికొస్తే ఒక 10-15 కాలేజ్ లోపల మాత్రమే అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి బ్రో. ఓకేనా. సో, 10-15 కాలేజ్ లోపల మాత్రమే అటాచ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. మిగతా కాలేజ్ లోపల లేవు. ఓకేనా. సో, అది కూడా మీరు చూసుకోవాలి. అటాచ్డ్ హాస్పిటల్ లేకపోతే మిమ్మల్ని లైక్ ఏదైతే మనకి ఇంటర్న్‌షిప్ ఉంటది గదా! ఇంటర్న్‌షిప్‌కి ఎక్కడికి పంపుతారనేది అడగండి. ఓకేనా. సో, ఓన్ హాస్పిటల్ లేకపోయినా గూడా వాళ్ళకి టై అప్ అయిన హాస్పిటల్స్ అయినా ఉండాలి. ఓకేనా. సో, ఓన్ హాస్పిటల్ లేకపోయినా టై అప్ అయినా ఉండాల్సుంటది. సో, మీరు చూసుకునే ముందు ఓన్ హాస్పిటల్ ఉన్న కాలేజ్‌ని ప్రిఫర్ చేయండి. అండ్ ఓన్ హాస్పిటల్ ఉండి లైక్ 150 బెడెడ్, 100 బెడెడ్ ఉన్నా గూడా ఓకే. లేదు అంటే టై అప్ ఉందా లేదా అని గూడా చూసుకోర్రి. ఓకేనా. సో, ఓన్ హాస్పిటల్ ఈస్ మ్యాండేటరీ. మనకి ట్రైనింగ్ పర్పస్ లోపల హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కావాలి. ఎందుకంటే నువ్వు మంచిగా ట్రైన్ అయితేనే బ్రో తర్వాత నీకు బయట డిమాండ్ ఉండేది. ఓకేనా. నువ్వు నీకు థియరటికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఓకేనా. థియరటికల్ నాలెడ్జ్ కావాలంటే ఫ్యాకల్టీ ఉండాలి. అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కావాలంటే ఒక హాస్పిటల్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, దాంతో పాటుగా ల్యాబ్స్ లోపల ఎక్విప్‌మెంట్, మానిక్యూర్స్ ఓకేనా. సో, అన్నీ గూడా ఉన్నప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలుగుతాం. సో, ఇవి జూసుకోవాలి మనం. అండ్ వీటన్నిటితో పాటు డిస్టెన్స్. ఓకేనా. వీటన్నిటితో పాటు మనం ఏం జూసుకోవాలి? డిస్టెన్స్ అనేది జూసుకోవాలి.
సో, డిస్టెన్స్ విషయానికొస్తే మనకు దగ్గరున్న కాలేజ్ చూసుకుంటే బెస్ట్. మీకు అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ ఉండేలాగా కాలేజ్‌ని చూసుకుంటే బెస్ట్. ఓకేనా. సో, అప్ అండ్ డౌన్ చేసేలాగున్నా గూడా పర్లేదు. ఓకేనా. మీకు దగ్గరున్నది జూసుకోరు. ఇప్పుడు ఎందుకంటే మీరు మీరొక సిటీలో ఉంటరు. ఎక్కడో ఉన్న సిటీకి దూరం పోయి చదువుకుంటా అనే థాట్‌లో ఉంటరు. కానీ ఏమైతది కదా అంటే హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. ఓకేనా. ఫుడ్ పడది. ఓకేనా. సో, ఇవన్నీ థింగ్స్ ఉంటాయన్నట్టు. వాటర్ పడది, ఫుడ్ పడది. సో, ఇంటికెళ్ళడము, రావడము ఇవన్నీ థింగ్స్ ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గర ఉండి చూసుకో. చిన్న కాలేజ్ అయినా సరే. ఓకేనా. చిన్న కాలేజ్ అయినా సరే, ఎంత సఫర్ అయినా సరే గానీ, తక్కువ డిస్టెన్స్ ఉన్న కాలేజ్‌ని ఇంటి దగ్గరికెళ్ళి అప్ అండ్ డౌన్ చేసుకునేలాగా చూసుకోర్రి. ఓకేనా. సో, దీనివల్ల ఏమైతది కదా అంటే మీ ఇంటి దగ్గరుంటే నీకు సర్కిల్ పెరుగుతది. నువ్వు చదువుకునే ఏరియా కాబట్టి నీకు సర్కిల్ పెరుగుతది వన్ థింగ్. అండ్ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని గెయిన్ జేసుకోవచ్చు. కావాలంటే పార్ట్ టైమ్ జేసుకుంటూ అప్ అండ్ డౌన్ జేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉన్న ఫుడ్ గూడా తినొచ్చు. పార్ట్ టైమ్ అనేది పక్కకు పెట్టరు. ఎందుకంటే అందులోకి పోయిన తర్వాత పార్ట్ టైమ్ ఛాన్స్ ఉంటది గానీ, సర్కిల్ అయితే పెరుగుతది బ్రో. ఓకేనా. సో, మంచి ఫిజియోథెరపిస్ట్‌లతోటి పరిచయాలు పెరుగుతాయి. సో, మనం మన ప్రయత్నాలు జేసుకోవచ్చు. ఓకేనా. ఎంఎల్టీ వాళ్ళతోటి అనస్థీషియా, ఓటీటీ అట్లాంటివి చేస్తే వాళ్ళతోటి మనకు పరిచయాలు పెరుగుతాయి. అప్ అండ్ డౌన్ చేస్తాం కాబట్టి మనకు ఫుడ్ గూడా పెద్ద ప్రాబ్లమ్ గాదు. ఓకేనా. సో, మన డిస్ట్రిక్ట్‌లో ఉంటాం. మన ఏరియాలో ఉంటాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లమ్ గాదు. ఓకేనా. సో, మన దగ్గరున్నప్పుడు హాస్టల్‌లో ఉన్నా గూడా పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదన్నట్టు. వీక్లీ వన్స్ ఇంటికి విజిట్ చేయొచ్చు. దూరం ఉన్నామనుకో ఏమైతది అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే 150 కిలోమీటర్స్ లేకపోతే 200 కిలోమీటర్స్ ఇట్లా పెట్టుకుంటున్నారు బ్రో. జర్నీని ఎంత కాదన్నా 6-7 అవర్స్ అయితుంది. ఇక్కడ నువ్వు ఈ జర్నీ 6-7 అవర్స్ అయితే ఇక్కడ హాస్టల్ లోపల ఉండడము, ఫుడ్‌కి అడ్జస్ట్ అవ్వడము, ఓకేనా. ఇంటికెళ్ళి వస్తే వన్ డే అటు వేస్ట్, ఇటు వేస్ట్ ఇవన్నీ గూడా ఉంటాయి కాబట్టి నా ఒపీనియన్ ఏందంటే డిస్టెన్స్ అనేది చూసి పెట్టుకుంటే బెస్ట్ అని చెప్తా. ఓకేనా. మంచిగా దగ్గరున్న కాలేజ్‌లో పెట్టుకోర్రి. ఓకేనా. అండ్ ఇంకొకటేందంటే మీరేదైతే కాలేజ్ చేద్దాం అనుకుంటున్నారో అది డిస్ట్రిక్ట్ లోపల ఉండేలాగా చూసుకోర్రి. ఓకేనా. సో, డిస్ట్రిక్ట్ లోపల ఉండేలాగా చూసుకోర్రి. అదేదో మారుమూల ప్రాంతం లోపల ఉండేలాగా అట్లా చూసుకోకుర్రి. ఓకేనా. ఏందంటే కొన్ని ఔట్‌స్కర్ట్స్ లోపల ఉంటాయి కాలేజెస్. అట్లాంటి కాలేజ్ కాకుండా డిస్ట్రిక్ట్ సెంటర్ లోపల ఉండేలాగా అండ్ 24/7 బస్ ఫెసిలిటీస్ ఓకేనా ఉండేలాగా చూసుకుంటే బెస్ట్. ఈజీ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం మనకి హెల్ప్ అయితది. ఒక డిస్ట్రిక్ట్‌లో ఉంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకేనా. హాస్పిటల్స్ కూడా దగ్గరుంటాయి. ఏమన్నా ఫోర్త్ ఇయర్‌లోనో ఏమన్నా మనం చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. అట్లా హెల్ప్ అయితది మనకి. ఓకేనా. సో, లేదు అంటే ఆహ్, అప్ అండ్ డౌన్ చేయడానికి ఒక 4-5 అవర్స్ పడుతుంది అన్నా ఇబ్బందే. లేదు హాస్టల్ లోపల అడ్జస్ట్ కావాలన్నా ఇబ్బందే. ఎంత కాదన్నా హాస్టల్ ఫీ ఎంతుంటదో తెలుసా? అండ్ వన్ మోర్ థింగ్ తెలంగాణ లోపలున్న ఏహెచ్ఎస్ ఏవైతే ఉన్నాయో అలైడ్ హెల్త్ సైన్సెస్ ఉన్నాయి కదా మనకి. అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల ఏ అలైడ్ హెల్త్ సైన్స్ కాలేజ్‌కి హాస్టల్ ఫెసిలిటీ ఉండదు. ఓకేనా. సో, ఎక్సెప్ట్ ప్రైవేట్. హాస్టల్ ఫెసిలిటీ అనేది ఏ కాలేజెస్‌కి ఉండయి. మాక్సిమం ఏ కాలేజ్‌కి హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉండది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలె. ఓకేనా. సో, ఒకవేళ ఉన్నా గూడా ఎంత కాదన్నా మంత్లీ 5,000 అనేది వాళ్ళు చార్జ్ చేస్తారు. నెలకి 5,000. అదేదో మీ ఇంటి దగ్గర ఉన్నామనుకో ఇది 5,000 మంత్లీ. 5,000 ఇంటూ 12 మంత్స్ ఎంతయితుంది? ఆల్మోస్ట్ ఒక 60,000 అయితది. ఓకేనా. సో, 60,000 అయితది. అండ్ ఇది గాకుండా కాలేజ్ ఫీజు ఒక 60,000 ఉంటది అప్రాక్సిమేట్‌గా. మొత్తం ఎంత? 1,20,000 అయితంది. అదే నువ్వు ఇంటి దగ్గర నుండి అప్ అండ్ డౌన్ చేసినావనుకో ఓకేనా. సో, నెలకి ఎంత కాదనుకున్నా గూడా సో, ఇదే 60,000 పెడితే సెకండ్ హ్యాండ్‌లో బండొస్తది. మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా అంటే విజిట్లు కొట్టుకోవచ్చు. ఓకేనా. సో, పార్ట్ టైమ్ ఎక్కడన్నా చేసుకోవాలనుకున్న పార్ట్ టైమ్ చేసుకోవచ్చు. ల్యాబ్స్ లోపలనో లేకపోతే ఏదైనా చిన్న చిన్న క్లినిక్స్ లోపలనో చేసుకోవచ్చు. ఓకేనా. సో, మనకిక్కడ ఏమైతది అంటే హాస్టల్‌లో ఫుడ్‌కి అడ్జస్ట్ కావాలి, అన్నిటికి అడ్జస్ట్ కావాల్సుంటదన్నట్టు. సో, నెలకి 5,000 కట్టాలె. అవో 60,000 అయితాయి. కాలేజ్ ఫీజు 60,000 అయితాయి. సంవత్సరానికి ఎంత కాదన్నా 1.2 లాక్స్ అట్లా ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. 4,80,000 దాకా అయితది మనకి ఫీజు. ఓకేనా. 5 లాక్స్ అయితది మొత్తం కోర్స్ అయిపోయేసరికి. సో, ఇవన్నీ థింగ్స్ ఉంటాయి చూసుకోర్రి. ఆహ్
సో, నేనేమంటా అంటే డిస్ట్రిక్ట్ లోపల ఉండేలాగా చూసుకోరి. మంచి లైక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉండేలాగా, మీ ఇంటికి దగ్గర ఉండేలాగా చూసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకేనా. సర్కిల్‌కి సర్కిల్ ఉంటది. ఏదంటే మనం అది జేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా అకామిడేషన్ గురించి నేను చెప్పినా గదా! సో, అకామిడేషన్ గురించి ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మనకి గవర్నమెంట్ కాలేజ్ లోపల సీట్ వచ్చినా అకామిడేషన్ అయితే ప్రొవైడ్ జేయరు. అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల. ఓకేనా. ఏహెచ్ఎస్ లోపల నీకు గవర్నమెంట్‌లో సీట్ వచ్చినా గూడా అకామిడేషన్ ఏమి ఉండదన్నట్టు. సో, ప్రైవేట్ లోపల కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు మాత్రమే అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దానికి కూడా అరౌండ్ 5,000 దాకా చార్జ్ చేసే ఛాన్స్ ఉంటది. లేదు అంటే 3-5,000 మధ్యలో ఉంటదన్నట్టు అకామిడేషన్‌కి, హాస్టల్‌కి. ఫుడ్ యావరేజ్ ఉంటది. అవన్నీ ఫెసిలిటీస్ కూడా యావరేజ్ ఉంటాయన్నట్టు. సో, అవన్నీ మనం చూసుకోవాలి. ఓకేనా. సో, ఫైనల్‌గా నేనేం చెప్తా కదా అంటే, ఇఫ్ యూ వాంట్ టు చూజ్ ఎ కాలేజ్ అందులోపల అసలు మనకి కాలేజ్ అఫిలియేట్ అయి ఉందా లేదా చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏం చూస్తూ ఉంటావు కదా అంటే ఫ్యాకల్టీ చూసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఫెసిలిటీస్ బాగుంటాయా? ల్యాబ్స్ ఉన్నాయా అని చెప్పి చూసుకోవాలి. అండ్ ఫోర్త్ థింగ్ లైక్ మనకి హాస్టల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారా వాళ్ళు? లేకపోతే మనమే లైక్ బయట ఉండాలా అనేది చూసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి ఏదైతే హాస్టల్ లైక్ హాస్పిటల్ ఫెసిలిటీ అన్నాం చూసినావా? హాస్పిటల్ అయితే టై అప్ అయినా ఉండాలి. లేకపోతే అటాచ్డ్ హాస్పిటల్ అయినా ఉండాలి. ఏహెచ్ఎస్ కాబట్టి. సో, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ దాంతో పాటు డిస్టెన్స్ కూడా చూసుకుంటే బెస్ట్. ఓకేనా. డిస్టెన్స్ అనేది మ్యాండేటరీ. డిస్టెన్స్ అనేది దగ్గర ఉండేలాగా చూసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో టాప్ కాలేజెస్ ఏంది ఎడ్యుకేషన్ వైస్ అని చెప్పి తెలుసుకుందాం అనుకుంటే మాత్రం అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. అండ్ నేను గ్రూప్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, ఎట్లాంటి పర్సనల్ రిప్లైస్ ఇవ్వను. కానీ ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టిన. వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక వీడియో కూడా ఉంటది. మీరు ఆ వీడియోని చూస్తే మీకు క్లారిటీ వస్తది. ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలి? ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలి? అని చెప్పి. అండ్ దాంతో పాటుగా 3 డిసెంబర్ రోజు, 24థ్ నవంబర్ రోజు ఒక లైవ్ కండక్ట్ చేసిన. ఆ లైవ్స్‌కి మీరు అటెండ్ అయితే మీకు క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఒకవేళ లైక్ క్లారిటీ వస్తే అన్న క్లారిటీ వచ్చిందని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.